అల్లు అర్జున్ గారు రీసెంట్గా జరిగిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు? అసలు అల్లు అండ్ మెగా ఫ్యామిలీ మధ్య ఏదైనా జరుగుతుందా ఏంటి? అంటే ఇది మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక సినిమా రిలీజ్ అవుతోంది. రేపు రిలీజ్ అవబోతోంది శుక్రవారం. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ప్రత్యేకంగా సుకుమార్ అలాగే బన్నీ ఇద్దరూ హాజరయ్యారు. ఇద్దరు ఎందుకు హాజరయ్యారు అంటే ఈ సినిమాకి సమర్పకురాలుగా వ్యవహరిస్తున్న వనిత, ఆవిడ సుకుమార్ గారి వైఫ్. దాంతో ఆవిడ వెళ్ళి సెట్స్కి వెళ్ళి పుష్ప క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. చాలా బిజీగా ఉన్నారు ఇద్దరు. ఆ బిజీగా ఉన్న ఇద్దరిని ఈ ఈవెంట్కి రమ్మని కోరింది ఆవిడ. ఎందుకంటే వీళ్ళిద్దరూ వస్తే దీనికి ఒక హైప్ వస్తుంది అనేది ఆవిడ ఉద్దేశం. ఆల్రెడీ సుకుమార్కి ఒక బ్యానర్ ఉంది, సుకుమార్ రైటింగ్స్ అని. అది కాకుండా ఇప్పుడు ఈవిడ సొంతగా ప్రారంభించారు. కాబట్టి దీనికి కొంత ప్రోత్సాహం ఇవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చాను నేను అని చెప్తే అయిపోయేది. అదే చెప్పాలని అనుకున్నాడు ఆయన. అనుకుని దాన్ని కొంచెం ఎంబోజ్ చేసి కొంచెం పెంచి టోన్ పెంచి ఒక మాట అన్నాడు. అది ఇప్పుడు కాంట్రవర్సీ అయింది. ఏమన్నాడంటే, నేను ప్రేమించే వాళ్ళ కోసం, నన్ను ప్రేమించే వాళ్ళ కోసం ఎక్కడి దాకా అయినా పెడతాను, ఏం చేయడానికైనా సిద్ధపడతాను అన్నట్టుగా రెండు సార్లు అన్నాడు ఆ మాట. దాంతో అంటే తను ప్రేమించే వాళ్ళ కోసం, ఇష్టపడే వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాను అనే మాట ఆవిడ కోసం అన్నాడు అని అనుకోవట్లేదు ప్రపంచం. శిల్పా రవి కోసం ప్రపంచాన్ని ఎదిరించైనా సరే వెళ్ళి ప్రచారం చేశాను అన్న కాంటెక్స్ట్లోకి తీసుకెళ్ళిపోయారు దీన్ని. తీసుకెళ్ళి ఆ ఆడిటోరియంలో ఉన్నటువంటి సుకుమార్ గారి వైఫ్ను వదిలిపెట్టేసి ఆ ప్లేస్లోకి శిల్పా రవిని పట్టుకొచ్చి పెట్టారు విశ్లేషకులు. పెట్టి ఆ రోజున ఆయన చేసిన పనిని జస్టిఫై చేసుకోవడం కోసం ఈ మాట అన్నాడు అని మొదట ఒక కథనం మొదలైంది. దీనికి తోడు ఇష్టమైన వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాను అన్న బన్నీ పిఠాపురం వైపు తొంగి కూడా చూడలేదు. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదని అర్థమా అని ఇంకొక కోణం లాగి దీనిలో దాన్ని ప్రచారంలో పెట్టడం మొదలైంది. ఇలా రెండు కోణాల మధ్య ఇప్పుడు ఆయన ఇరుక్కుని ట్రోల్ అవుతున్నాడు. అంటే ట్రోలర్స్కి ఏదో ఒక మెటీరియల్ కావాలి, మీడియాకు కూడా ఏదో ఒక కంటెంట్ కావాలి. ఆ కంటెంట్ కోసం వెతుకుతూ ఉంటారు. బిట్వీన్ ది లైన్స్ అంటారు. ఈ బిట్వీన్ ది లైన్స్ ఏముంది అని వెతికి దానిలో నుంచి ఒక కథ పుట్టించటమే ఒక రకమైనటువంటి, అంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. ట్రోలర్స్ చేసే పని అదే, మీడియా చేస్తున్న పని అదే. ఈ బిట్వీన్ ది లైన్స్ వెతుకులాటలో భాగంగా ఆయన అనలేదు, ఆయన పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయలేదు, అలాగే శిల్పా రవి ప్రస్తావన మళ్ళీ తీసుకురాల. కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడు కీలకంగా మారారు ఈ కథల్లో, ఈ వంటకాల్లో. ఇలా కథల్ని వండటం అనే ప్రోగ్రాంలో భాగంగా ఈయన ఇరుక్కున్నాడు. దీంతో ఆల్రెడీ మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఏదో గ్యాప్ ఉంది అనో గొడవ జరుగుతోంది. ఆ ఏరియాలో దీన్ని తీసుకెళ్ళి నిలబెట్టి ఈరోజు చిరంజీవి గారి బర్త్డే, ఆ అకేషన్లో దీన్ని పోస్ట్ చేస్తే దీనికి ఒక వాల్యూ వస్తుంది అనేది మన వాళ్ళ వ్యూహం. అందులో భాగంగా ఇప్పుడు దీన్ని కాంట్రవర్సీ చేశారు.